బ్రేకింగ్ న్యూస్. సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. పోసానిపై సూళ్లూరుపేట స్టేషన్లో నమోదైన కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోసానిపై నమోదైన కేసులో తదుపరి చర్యలు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. టీటీడీ చైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై గతంలో కేసు నమోదైంది. ఈ నెల 15న విచారణకు రావాలని నోటీసులు రాక నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు పోసాని. దీంతో కేసులో తదుపరి చర్యలు నిలిపివేయడంతో పోసానికి స్వల్ప ఊరట లభించింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, పోసాని కృష్ణమురళికి సంబంధించి ఏపీ హైకోర్టులో ఊరట లభించినట్లు మనం చూస్తున్నాం. సూళ్లూరుపేట స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి ఈ ఊరట లభించినట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద చూసుకుంటే సీనియర్ లీడర్ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైంది నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్. ఆ పిటిషన్ ని క్వాష్ చేయాలని చెప్పి కూడా 2 రోజుల క్రితం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పోసాని నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలు నిలిపేయాలంటూ కూడా ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో టీటీడీ చైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా సూళ్లూరుపేట పోలీసులు ఈ నెల 15వ తేదీన విచారణకు రావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. నోటీసులు సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు పోసాని. అయితే పోసానికి మాత్రం ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించిన పరిస్థితి కనిపిస్తా. దీనికి సంబంధించి పోసాని ఏమైనా స్పందిస్తున్నారా శివ? అంటే ఇప్పటికే వీటికి సంబంధించి ఆయన ఇప్పటివరకు స్పందించలేదు. గతంలో పోసానికి సంబంధించి దాదాపుగా 16 పైగా కూడా కేసులు నమోదైనాయి. ఆ కేసులన్నిటికి సంబంధించి ఒక్కొక్కగా బెయిల్ పిటిషన్ తీసుకోవడం, హైకోర్టు నుంచి ముందస్తు చర్యలు నిలిపేసే చేసుకోవడం, కొన్నిట్లో బెయిల్ పొందడం, ఇట్లా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ కేసులన్నిటికి సంబంధించి ఇప్పటివరకు కూడా పోసాని ఎక్కడా కూడా స్పందించలేదు. అయితే ఆయన వరుసగా 2-3 కేసులు అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళినప్పుడు కానీ తాజా ఈ కేసు విషయానికి సంబంధించి కూడా ఆయన ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ శివ.